భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రైల్ రన్ జరగటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మరింత చేరువుగా ఉంటది, దగ్గరగా ఉంటది వైజాగ్ అనేది. దాన్ని ఇప్పుడు అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు కానీ వ్యాపారస్తులు కానీ ఎవరికి కూడా అభివృద్ధి జరుగుతుందంటే ప్రజలకి ఉపాధి అవకాశాలు మరిన్ని చేకూరుతాయి. ప్లస్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ గా ఏ ఫ్లైట్ ఎక్కాలన్నా సరే చాలా చాలా స్పీడ్ గా కానీ ఏదైనా సరే కొన్ని పనులు జరగడానికి అవకాశం ఉంటది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇది మేము తీసుకొచ్చాము క్రెడిబిలిటీ, చంద్రబాబు నాయుడు గారు కొట్టేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఈ 2016లోనే మీ అందరూ చూసామండి. ఇప్పుడు గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు కూడా చూశారు, ఉత్తరాది ప్రజలందరూ కూడా తెలుసు. అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటి నుంచి కాదు, అప్పుడు దాదాపుగా వాళ్ళకి ఒక 10-15 ఏళ్ళ కల అది. అక్కడ భోగాపురంలో ఉన్న ఆ రోజు కూడా ల్యాండ్లు తీసుకునే కానీ డెవలప్మెంట్ జరగడం కానీ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటేనే చుట్టుపక్కల కంపెనీలు ఇన్వెస్టర్లు అందరూ రావడం జరిగింది అక్కడ దగ్గరగా. ఇప్పుడు ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నాడు లేరు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం ఏది చేసినా సరే నేనే చేశాను, నేనే చెప్పాను, నేనే చెందానని చెప్పేసి డప్పు కొట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఇక ప్రజల్ని అబద్ధం నిజాలు ఇలాంటివన్నీ నమ్మించాలి, ఇలాంటివన్నీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి నేను తీసుకొచ్చాను కాబట్టి నేను ఇప్పుడు వచ్చింది అది అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఉన్న గత ప్రభుత్వంలో కూడా అంతే కదా, ఆయన ఇచ్చిన మీడియాలో కూడా ప్రతిదీ కూడా ఆయన ఏంటంటే అవి అబద్ధాలు చెప్పగా మా దగ్గర వందలాది వీడియోలు ఉన్నాయి. మా మొబైల్ ఓపెన్ చేస్తే చూడొచ్చు. ఆయన కొడితే ఊరికనే వచ్చేస్తాయి. ఆ రోజున ఎంత భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపాలని చెప్పేసి ఆయన అక్కడ ప్రజల దగ్గర ఎంత గట్టిగా రోజున బహిరంగంగా ఉన్న మీడియా వేదిక పైన ఉన్నప్పుడు కూడా అక్కడ మా బంధువులందరూ కూడా ఉత్తరాదిలో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు చెప్పారు మాకు. ఆయన అడ్డుకోవాలని చెప్పి శత విధాలా ప్రయత్నించిన వ్యక్తి ఆయన. ఉత్తరాది అభివృద్ధి పడితే ఆయన చూడలేడు ఉత్తరాది ప్రజలకి. ఎందుకంటే ఆయనకి అక్కడ ప్రభుత్వం ఆయన బలంగా ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. జగన్ రెడ్డి గారు అలా అమ్మగారిని అక్కడ నిలబెడితే ఆయన లేని పరిస్థితి అక్కడ. అందుకని ఆయనకు ఉత్తరాది అంటే ఆయనకి ప్రజల మీద ఆయనకు మక్కువ లేదు ఆయనకి. కాకపోతే అంటే ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన మళ్ళీ ఇదే స్టాండ్ తీసుకొని నేను చెప్తేనే జరిగింది, నేను చెప్తేనే తీసుకొచ్చారు అనేది ఆయన ఒక ఉద్దేశంతో ఇలాగా వీళ్ళు సోషల్ మీడియా ఉంటారు కదా, వీళ్ళు జగన్ రెడ్డి గారి దగ్గర ఇలాంటి సోషల్ మీడియాలోనే ఇలాంటి పుకార్లు పుట్టించడం స్టార్ట్ చేశాడు. మాట్లాడుతూ అప్పుడు నేను ఎంత కష్టపడ్డాను నితిన్ గడ్కరీని అడిగి తెలుసు ఆయన అడగండి అది ఇదని మాట్లాడుతున్నాను. దాని మీద మీరేమంటారు? అప్పుడు 2022 సంవత్సరంలో ఉన్న యువత అందరికీ తెలుసండి. ఆ రోజున జనవరి 4వ తేదీ నితిన్ గడ్కరీ జగన్ కి ఢిల్లీ పిలిపించారు. జిఎంఆర్ చంద్రబాబు బినామీ అంటున్నారంట, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపేశారంట, ఏం నీకు పిచ్చా అని జగన్ నితిన్ గడ్కరీ ప్రశ్నించారు. ఈ చంద్రబాబు ఏదైనా మీరు ఉంటే మీరిద్దరు తెలుసుకోండి కానీ విదేశీ ఇన్వెస్టర్లు ఉన్న ఎయిర్పోర్ట్ నేషనల్ హైవే జోలికి వస్తే పరిణామం తీవ్రంగా ఉంటాయని ఆ రోజుల్లోనే హెచ్చరించారు. అది అప్పుడున్న యువత అందరూ చూశారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూసుకున్నారు ఆ రోజుల్లో. అప్పట్లో శంషాబాద్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు కూడా రాజశేఖర్ గారికి క్లాస్ పీకడం అనేది కూడా ప్రభుత్వం అందరూ చూశారు, ప్రజలందరూ చూశారు. అప్పుడు మలేషియా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు జిఎంఆర్ సంస్థ చేస్తున్న ఎయిర్పోర్ట్ పనులు అడ్డుకుంటే మన భారతదేశానే కాదు, మన వైజాగ్ అనే కాదు భారతదేశానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా అప్పుడు మనందరూ చూశారు, తెలుసు అన్ని. ఇప్పుడు మళ్ళీ మీరేదో కొత్తగా డప్పు స్టార్ట్ చేశారు, నేను చెప్తేనే వచ్చింది గడ్కరీ గారు, నేను చెప్పబట్టే అని చెప్పేసి మీరు ప్రజలను మళ్ళీ మభ్య పెట్టాలని చూస్తున్నారు అంతే. ఎందుకని ఇలాగ మాట్లాడుతున్నా అంటారు? లేదండి, ఇప్పుడు వంటవరకు అధికారంలో ఉన్నాడు, ఈరోజు అధికారం పోయింది, అధికారం లేదు, ఏదో ఒకటి బయటికి తీసుకురావాలి, లేదంటే ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా నేను చేశానని చెప్పుకోవాలి ప్రజలకి. అలా ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళ సాక్షి మీడియాలో ఏముంటుందంటే అంత అసభ్య ప్రచారాలు ఇలాంటివన్నీ చేసుకుంటూ వాళ్ళు కాలం కలుపుకుంటూ వెళ్తున్నారు అంతే ప్రస్తుతానికి. జగన్మోహన్ రెడ్డి భోగాపురం అనేది అవసరం లేదు అన్న వ్యక్తి ఇప్పుడు కంప్లీట్ అవగానే అది నేనే చేశాను, ఆ క్రెడిట్ అంటే నాదే అని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వస్తాను? ఒకప్పుడు అతను పరిపాలన ఉన్నప్పుడు అది భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు, ఇక్కడ సరిపోద్ది అన్నారు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పూర్తిగా తీసుకున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి అనేటువంటిది. అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి అనుకూలంగా ఉంటది ఈ ఎయిర్పోర్ట్ పెట్టడం వల్ల. ఇప్పుడు కట్టడం వల్ల చాలా ఎక్సలెంట్. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో చూసినట్లయితే ఇక్కడ విశాఖపట్నంలోనే ఎయిర్పోర్ట్ ఉంది కదా, అక్కడే ఏగలు తోలుకుంటున్నారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎర్ర బస్సులు కూడా రావు, అలాంటి వాటి ద్వారా ఎయిర్పోర్ట్ ఎందుకని దాన్ని ఎగతాళిగా మాట్లాడాడు. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి మాటలు ఇది నాకు క్రెడిట్ అంటే నాదే అన్నట్టు చెప్పుకోవచ్చు. అతను ఏం క్రెడిట్ లేదు ఇందులో. కనీసం ఒక ఇటుక పెట్ట కూడా అతని పరిపాలనలో పెట్టలేదు, ఒక సింగిల్ ఎంపీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సొమ్మంతా అతను అనుచరుల కోసమే దోచుకున్నారు తప్ప మరి వేరే వాళ్ళ ప్రజలకు కూడా పెట్టలేదు. ఏమంటే అమ్మఒడి అన్నాడు తప్ప అమ్మఒడి లేదు, బొమ్మఒడి లేదు, ఏడీ లేదు. ఒక్కరికి ఇచ్చాడు. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇది గ్యారంటీ. ఇది ఎంతమంది చదివితే అంతమందికి ఇచ్చడం మేలా, ఒక్కరికి ఇవ్వడం మేలా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అతను అవసరం లేదు అన్న ఎయిర్పోర్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంప్లీట్ చేసిన తర్వాత మేమే చేసామని అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? చెప్పుకోవడానికి చాలా మంది ఉంటాయి, చేసేవాడు ఉండాలి. అధికారం ఎవరన్నా అది చేయగలరు, అందరూ చేయలేదు. మాటలు చెప్పుకోలేదు. ఎయిర్పోర్ట్ వద్దన్నాడు మనదాకా, ఇక్కడ 150 కిలోమీటర్ల లోపల ఎయిర్పోర్ట్ వద్దన్నాడు. ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే నేనే ఇచ్చానంటే అది జనాలు నమ్మే అంత పరిస్థితులు లేదు. జనాలు చాలా తెలివైనలు,
అందుకు అమాయకులు ఎవరు లేదు. ఉత్తరాంధ్రకి అయితే మంచి జరిగింది. పక్కనే విజయనగరానికి మనకి మధ్యలో వచ్చిందంటే ఆనందించవలసిన విషయం. ఇప్పుడు గతంలో చూసినట్లయితే అక్కడ ఎర్ర బస్సులు కూడా వెళ్ళవు, అక్కడ అది అవసరమా, అంత డబ్బులు ఖర్చు పెట్టారు అనుకొని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో కూడా ఈగలు తోముకుంటున్నారు, ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరమా అని ఇలాగ ఏలని చేసినట్టు మాట్లాడు. ఇప్పుడు కంప్లీట్ అయిపోయేటప్పటికి ఇది నేనే కంప్లీట్ చేశాను, నేనే చెక్ కవర్ చేశాను అంటున్నారు. అన్నానికి చెప్తాను కదా, మాట్లాడని చెప్పొచ్చు, కానీ పని జరిగేది మాత్రం జరిగిందా లేదా అని మనకు తెలియదు. జనాలు అనుకోవాలి కదా, జనాలు అనుకుంటున్నారు పని జరిగింది. ఎర్ర బస్సు వెళ్ళాలంటే ఇప్పుడు ఎర్ర బస్సు చాలా పల్లెటూర్లు వెళ్తాయి, ఎందుకు వెళ్ళలేదు? వెళ్తాయి కాకపోతే మనసు ఉంటే మార్గాలు పోవాలంటే ఎన్నో కూడా ఉండదు కదా. మంచి ఉత్తరాంధ్రకి అయితే వెరీ గుడ్.